వాళ్ళు సప్లై చేసిన ఘీ ఏదైతే ఉందో కల్తీ ఘీ అని ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు విమర్శించడం జరిగింది. దానికి తగిన ఆధారాలు కూడా ల్యాబ్ రిపోర్ట్స్ కూడా మన ముందు పెట్టడం జరిగింది. వాస్తవానికి అంత పెద్ద మనిషి నారా చంద్రబాబు నాయుడు గారు నిజంగానే ఆయన నోటితో వచ్చింది కాబట్టి నిజంగానే కల్తీ జరిగింది, దానికి సంబంధించిన రిపోర్ట్స్ రిలీజ్ చేశారని చెప్పి మనం అనుకుందాం. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, నారా చంద్రబాబు నాయుడు గారికి ఇంత సీరియస్ ఎలిగేషన్ మీరు ఇంత ఆధారాలతో చేస్తున్నాం అన్నారు కదా, ఇప్పటి వరకు మీరు ఏ యాక్షన్ తీసుకున్నారు? ఇది 7వ నెల 23వ తారీఖు మీ దగ్గర రిపోర్ట్ వచ్చింది. అప్పటికి ఇప్పటికి మీరు అసలు ఏ యాక్షన్ తీసుకున్నారు? వాళ్ళ మీద ఒక ఎంప్లాయీని సస్పెండ్ చేశారా? దీని మీద ఒక కమిటీ వేశారా? మరి ఏం చేశారు? నిజంగా ఈ యొక్క వైసీపీ గవర్నమెంట్ హిందూ మనోభావాలతో ఈ వంతును ఆడుకుంటుంటే మరి మీ గవర్నమెంట్ వచ్చి 100 రోజులు అవుతున్నా దీని మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఎందుకు సీరియస్ యాక్షన్ మీరు తీసుకోలేదు? అంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారు కుమ్మకే ఏమైనా రాజకీయం చేస్తున్నారా, లేదంటే డైవర్స్ పాలిటిక్స్ ఏమైనా ప్లే చేస్తున్నారు? ఇక్కడ జనాలు మీరు అమలుపరచాలన్న సూపర్ 6 అడుగుతున్నారు అని మీకు అర్థమయ్యి ఇలాంటి డైవర్స్ పాలిటిక్స్ మీరు కూడా అప్పుడే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఫాలో అయ్యారో అది మీరు ఫాలో అవుతున్నారా? ఇంతవరకు దీని మీద మీరు ఒక సీరియస్ ఎలిగేషన్, ఒక ఎంప్లాయీ కూడా మీరు ఎందుకు సస్పెండ్ చేయలేకపోయారు? ఎందుకంటే ఆ రోజు ఈ లడ్డుని మీరు తిన్నారు, నారా లోకేష్ గారు తిన్నారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు తిన్నారు, ఇప్పుడు ప్రధానమంత్రితో పాటు అమిత్ షా గారు కూడా ఇలా చాలా మంది తిన్నారు. ఇంకా చెప్పాలంటే పూజారులు లేచిన దగ్గర నుంచి ఆ వెంకన్న స్వామిని ప్రార్థించే ఆ పూజారులు కూడా ఈ లడ్డు తిన్నారు. సుమారు ఈ 5 సంవత్సరాల్లో ఈ లడ్డు తిన్న కుటుంబం పర్సన్ ఎవరైనా ఉన్నారంటే ఒక్క పేరు కూడా మనం చెప్పలేము. అంటే ఇప్పుడు వీళ్ళందరూ నాన్ వెజ్ తిన్నట్టేనా? ఇంత సీరియస్ ఎలిగేషన్ చేసినప్పుడు మీరు ఎన్ని యాక్షన్స్ తీసుకోవాలి? ఇంతవరకు ఏ యాక్షన్ ఎందుకు తీసుకోలేదు? దీని మీద సిట్టింగ్ జడ్జితో ఇన్వెస్టిగేషన్ అన్నా చేయాలి, లేదన్నా సిబిఐ ఎంక్వైరీ అయినా వేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది.